నమస్కారం. అలంకృత కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు అలంకృత కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ శ్రీమతి సబిత గారు. మరి ఇంటీరియర్ డిజైనింగ్ సంబంధించి సకులకు ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సబిత గారు, ఎలా ఉన్నారు? శైలజ. ఓకే, మరి ఈరోజు ఇంటీరియర్కి సంబంధించి మా సకులకి ఏం తెలియజేయబోతున్నారు? శైలజ, మనం ప్రతిసారి ఇంటీరియర్స్లో జనరల్గా కాంటెంపరీ మాడ్యులర్ మోడర్న్ హౌసెస్ అంటూ ఎన్నో చూస్తూ ఉంటాము. బేసిక్గా అందరి ఇంట్రెస్ట్ కాంటెంపరీ. సో ఈరోజు దానికి కొంచెం డిఫరెంట్గా మనం ఇవాళ ఒక ట్రెడిషనల్ హౌస్. ట్రెడిషనల్, సూపర్. సో ట్రెడిషనల్ హౌస్ జనరల్గా అందరికీ ఏంటి అంటే ఇంటీరియర్స్ అనేది డిపెండ్స్ అపాన్ క్లయింట్ ఇంట్రెస్ట్ అనమాట. వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా మనం డిజైన్ చేస్తూ ఉంటాము, ప్లాన్ చేస్తూ ఉంటాం. సో ఫార్ 80% ఏమవుతుందంటే కాంటెంపరీ సైడ్ చూస్తూ ఉంటారు. సో నా ఇవాళ కొత్తగా కొంచెం డిఫరెంట్గా మనం ట్రెడిషనల్ హౌస్ని ఎలా డిజైన్ చేస్తామో అది ఎలా ఉందో అనేది చూపిస్తాను. శైలు, ఇప్పుడు మనం దిస్ ఇస్ ఎంట్రీ శైలు. సో ఎంట్రీలోనే చూస్తుంటే మీకు అర్థమైపోతుంటుంది వాట్ ఈస్ డిఫరెన్స్ అనేది. ట్రెడిషనల్ అన్నారు కదా, ఫుల్ ఆఫ్ నేచురల్, ఎక్కడ ఆర్టిఫిషియాలిటీ అనేది లేదు. సో ఇక్కడ చూస్తే కనుక ఈ మన ఇందులో ట్రెడిషనల్లో ఒక డిజైన్ అనే కాదు శైలజ, ఇక్కడ మొత్తం దానిలో యూజ్ చేసిన ఆర్టిఫాక్ట్స్ కానీ, పీసెస్ కానీ, ఫర్నిచర్ కానీ, ఎవ్రీథింగ్ ఇంకా మొత్తం ఇన్ థీమ్ ఉండింది అనమాట. చూస్తే కనుక ఇక్కడ మీకు చైర్ కూడా చూస్తే సమ్ ఎన్నో ఇయర్స్ ఓల్డ్, మనకి ఎప్పుడో సంవత్సరాల నుండి పాతకాలంలో చూస్తున్న చైర్స్ అనమాట. సో ఈ ఎంట్రన్స్ లో మనం చిన్న ఒక సీటింగ్ లాగా ఇచ్చాము. అండ్ ఇక్కడ చూస్తే కనుక మీకు ఓల్డ్ మిర్రర్ అండ్ మిర్రర్స్ అనమాట. మన ఫోర్ ఫాదర్స్ నుండి ఉంటాయి కదా ఆ టైప్లో. అండ్ చిన్న బ్రాస్ ఐటమ్స్ కూడా చూస్తే కనుక మీకు బయట జనరల్గా కనిపించవు. ఇదంతా కలెక్షన్ ఆఫ్ ఓవర్ కొన్ని ఇయర్స్ నుంచి కలెక్ట్ చేసి పెట్టిన పీసెస్ అనమాట. సో చూడండి, ప్రతి చిన్న పీస్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ మీరు చూస్తే కనుక బ్రాస్ ఐటమ్స్, వుడ్ మిర్రర్స్ కానీ, సీటింగ్ కానీ. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ శైలు. ఇక్కడ చూస్తే ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఇది మనకి జనరల్గా పాతకాలంలో మనకి కార్నర్స్లలో మొత్తం కట్టెలతో నీళ్ళు ఉంటుంది కదా, ఆ కార్నర్స్లో వస్తుంటాయి కదా, ఆ పీసెస్తో మనం చేసిన సెంటర్ టేబుల్ శైలు. ఇది దానికి చిన్న గ్లాస్ ఇచ్చేసి అండ్ మొత్తం న్యాచురల్గా ఇవన్నీ కూడా న్యాచురల్, అవన్నీ న్యాచురల్ శైలు. సో మనం ఏంటి అంటే ఆ ఎఫెక్ట్ మొత్తం ఫర్నిచర్ కానీ ప్రతి పీస్ ఇందులో మొత్తం ట్రెడిషనల్గా ఉంటుంది. అండ్ ఇటువైపు చూస్తే చూడు శైలు, ఇంటి ఎదురుగా బేసిక్గా తులసి కోట, ఇవన్నీ జనరల్గా పాతకాలం నుంచి వచ్చిన ట్రెడిషనే. సో ఆ తులసి కోట, చిన్న స్మాల్ తులసి కోట అండ్ గణపతి అండ్ చిన్న వుడ్ పీసెస్ అండ్ బ్రాస్ అండ్ చెట్లు ఈ పీసెస్ అన్నీ చూస్తే కనుక మనకి ఎంత లేవగానే శుభకరంగా వినాయకుడిని పూజించుకోవడానికి. సో ఇటు కూడా చూస్తే ఆ పీసెస్ అన్ని శైలు ప్రతి చిన్న పీస్ ఎవ్రీథింగ్ అన్ని ఓల్డ్ స్టైల్ అనమాట. అంతా కూడా వుడెన్ వర్క్ లాగా అంతా వుడ్ శైలు. సో ఇది చూస్తే కనుక చిన్నగా ఇటువైపు చూస్తే కనుక మనకి చెట్లు, ఇటువైపు చూస్తే మంచి ఓల్డ్ టేబుల్ కూడా మీరు డీటెయిల్గా చూస్తే కనుక మనకి ఇప్పుడు అసలు కాంటెంపరీలో ఈ టైప్ ఉండనే ఉండదు. దిస్ ఓల్డ్ ఎన్నో ఇయర్స్ కలెక్షన్ అనమాట. చూస్తుంటే తెలుస్తుంది. సో లోపలికి వెళ్దామా? ఓకే. సో శైలు, ఇది వచ్చేసి మన మెయిన్ ఎంట్రీ శైలు. ఓకే. సో డోర్ కూడా చూస్తే కనుక వెరీ ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ స్టైల్లో డిజైన్, కొంచెం కాపర్ షేడ్ కూడా మిక్స్ అయ్యింది. అండ్ దిస్ ఇస్ మన ఫార్మల్ డ్రాయింగ్ రూమ్ అనుకోండి. సో ఇక్కడ కూడా చూస్తే కనుక ఇట్స్ అ ట్రెడిషనల్ థింగ్ కాబట్టి సీలింగ్ అంటూ లైట్స్ అంటూ మనం ఏమీ ఫాలో అవ్వలేదు. వెరీ సింపుల్ సీలింగ్ అండ్ ఫ్యాన్స్ కూడా చూస్తే ఓల్డ్ స్టైల్లో ఉండేట్టుగానే మనం చేసుకోవడం జరిగింది. సిల్వర్ కలర్లో డిజైన్ చేస్తాం. అండ్ ఇక్కడ చూస్తే కనుక మీరు చూడండి ప్రతి పీస్ ఇక్కడ మనకి ఇట్స్ ఇంట్రెస్ట్, ఇంకా క్లయింట్ ఇంట్రెస్ట్ అనేది కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మీరు సెంటర్ టేబుల్ చూస్తే కనుక ఇట్స్ ఓల్డ్ పీసెస్తోని మనం దీన్ని సెంటర్ టేబుల్ కన్వర్ట్ చేయడం జరిగింది అనమాట. వుడ్ పీసెస్ జనరల్గా పాతకాలంలో సీలింగ్స్లో ఉంటాయి కదా ఆ వుడ్ కార్వింగ్స్, ఆ కార్వింగ్స్లోని మనం దీన్ని సెంటర్ టేబుల్గా కన్వర్ట్ చేయడం జరిగింది. అండ్ సెంటర్ టేబుల్ మీరు ప్రతి ఆర్టిఫాక్ట్స్ చూస్తే కనుక శైలు ఇట్స్ బ్రాస్ ఐటమ్ చూడండి. దిస్ ఎవ్రీథింగ్ ఎవ్రీ పీస్ ఇందులో చూస్తే కనుక వెరీ ట్రెడిషనల్ అండ్ ఓల్డ్ మోడల్లో ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా చూస్తే కనుక దిస్ అ స్మాల్ పీస్, ఇట్స్ ఓల్డ్ వుడెన్ థింగ్. అండ్ ఇందులో మనం చిన్నగా జనరల్గా స్టోరేజ్ మనం పొద్దున్నే లేసి ముగ్గేయడానికి దానికి ఎవ్రీథింగ్ ఆ స్టోరేజ్ ఇక్కడ అట్లా పెట్టేవారు, ముగ్గు సుద్దలు అదంతా ఇందులో ఉంటుంది. అండ్ ఇట్స్ స్మాల్ బ్రాస్, ఎక్కడ చూసినా మీకు ఓల్డ్ బ్రాస్ ఐటమ్ మ్యాగ్స్ అంతా మా బ్రాస్ అండ్ కాపర్తోనే కావాలి. బ్రాస్ అండ్ వుడ్ మొత్తం మేజర్గా చెప్పాలంటే. అండ్ లైట్ ఇంట్లో కూడా చూస్తే మీకు ఎక్కడైనా గ్రీనరీ కనబడుతుంది. అండ్ ఇటువైపు ఇస్ స్మాల్ షూకి స్టోరేజ్ లాగా ఉంటుంది కింద. అండ్ గ్రానైట్ ఫీల్
అండ్ దానిపైన చూస్తే కనుక శైలు స్మాల్ బుద్ధ అండ్ అగైన్ విత్ గ్రీనరీ థింగ్. సో ఈ అపార్ట్మెంట్ కల్చర్లో హెల్దీ ఆక్సిజన్ కోసం మ్యాక్స్ అంతా గ్రీనరీతో ఫిల్ చేశారు. అండ్ ఇటువైపు చూస్తే శైలు ఓల్డ్ పెయింటింగ్స్, ఈ పెయింటింగ్స్ కూడా చూస్తే మీకు యూనో నవడేస్ ఆ పెయింటింగ్స్కి ఈ పెయింటింగ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చూడండి, ఇట్స్ ఓల్డ్ పెయింటింగ్ అండ్ లైట్ కానీ ఎవ్రీథింగ్ ఎవ్రీ పీస్ ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. లైట్ కూడా చూస్తే ఓల్డ్ స్టైల్ అండ్ ద మేజర్ ఇంట్రెస్టింగ్ థింగ్ చూస్తే కనుక ఇటువైపు శైలు హ్యూజ్ సూపర్. దిస్ మిర్రర్ ఈస్ కలెక్ట్ ఏదైనా అది పాండిచేరి నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. ఇదంతా హ్యాండ్ వర్కేనా? అండ్ యూనో అక్కడ కూడా ఒక లైట్స్ కూడా చూడండి, సమ్ 50-100 years ఓల్డ్ పీసెస్ ఏది చూసినా కనుక మీరు ఇట్స్ అ వెరీ అండ్ ఫినిష్ కానీ మీకు యూనో ఆ పీసెస్ కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సూపర్. అండ్ ఇటువైపు చూస్తే కనుక శైలు దిస్ ఇస్ ఫార్మల్ సీటింగ్, సేమ్ అగైన్ బ్రౌన్ కలర్ అండ్ బేజ్ కలర్లో మనం సీటింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ రెండు సోఫాస్ మధ్య మనకి జనరల్గా కార్నర్ కావాల్సి ఉంటుంది కాబట్టి ఈ కార్నర్ పీస్ కూడా చూస్తే కనుక మీకు ఇట్స్ అ వెరీ వెరీ యూనో ట్రెడిషనల్ అండ్ ఓల్డ్ థింగ్. అది వుడ్ ఏం వుడ్ అండి? రోజ్ వుడ్, టేక్ వుడ్ అండి, టేక్ వుడ్. అండ్ దిస్ ఇస్ న్యాచురల్ చూడండి స్టోన్తోని అండ్ అగైన్ స్మాల్ ఆర్టిఫిషియల్ గ్రీనరీ ఇది. అండ్ ఇక్కడ కూడా చూస్తే మొత్తం గ్రీనరీ, యూనో ఎవ్రీథింగ్ ఇట్స్ మేడ్ ఆఫ్ యూనో కాంబినేషన్ ఆఫ్ గ్రీనరీ అండ్ యూనో వుడ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. అండ్ ఇక్కడ పీసెస్ కూడా చూస్తే పెన్ స్టాండ్కి కూడా ఇట్ ఈస్ యూజ్డ్ యూనో మనం ఓల్డ్ బ్రాస్ ఐటమే యూజ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కానీ ఆర్టిఫిషియల్ వుడ్ కానీ లేదా ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ యూజ్ చేయడం చేయలేదు. సో దిస్ ఇస్ మొత్తం డిజైన్ యూనో చేయడం మొత్తం న్యాచురల్ వుడ్ అండ్ న్యాచురల్ కలెక్షన్తో చేయడమే జరిగింది శైలు. అండ్ సీలింగ్ కూడా చూస్తే కనుక ఒక సింపుల్ వన్ రాఫ్టర్, మన పాతకాలంలో మనకి చూస్తే కనుక ఓన్లీ వుడ్తో దూలాలు అని చెప్పాను. అండ్ దానికి చిన్న స్పాట్ లైట్స్ 150 years ఓల్డ్ ఐటమ్స్ కూడా మీకు ఇంకా చూపిస్తాను శైలు. ఓకే సబిత గారు, మరి ఈరోజు చాలా మంచి ట్రెడిషనల్ లివింగ్ రూమ్ని అలాగే లాన్ని కూడా చూపించారు. సో లివింగ్ రూమ్ లాన్ చూస్తేనే ఇంత బాగుంది. ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ ఎపిసోడ్స్లో మరి ట్రెడిషనల్ వే అన్నారు కాబట్టి కిచెన్స్ కానీ బెడ్రూమ్స్ కానీ ఎలా ఉంటాయని చాలా యాంగ్జైటీగా ఉంది. మరి ఇంత మంచి ఇంటీరియర్ని మా సకులకు పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. చూసారుగా సకులు, ఇది ఈనాటి అలంకృత కార్యక్రమం. తిరిగి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.